Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో మనం కుప్పం అండ్ పులివెందుల కాన్స్టిట్యున్సీలో జరిగిన డెవలప్మెంట్స్ని కంపేర్ చేద్దాం. ఎందుకని నాకు ఇది ఇంట్రెస్టెడ్ టాపిక్ అంటే, ఫ్రెండ్స్, మన చీఫ్ మినిస్టర్స్ ఎవరైనా కానీ వాళ్ళ హోమ్ కాన్స్టిట్యున్సీని ఎలా డెవలప్ చేసుకొని వచ్చారు అనేది ఇట్స్ రిలయబుల్ ఇండికేటర్ ఆన్ వాళ్ళు మన ఆంధ్రాని కూడా యాజ్ అ స్టేట్ ఎలా డెవలప్ చేస్తారు అన్నదానికి ఇట్స్ రిలయబుల్ ఇండికేటర్. ఓకే, సో అందుకని వాళ్ళ హోమ్ కాన్స్టిట్యున్సీస్ని ఈ చీఫ్ మినిస్టర్స్గా పనిచేసిన క్యాండిడేట్స్ ఎవరైనా, జగన్ గారైనా కానీ సిబిఎన్ గారైనా కానీ వాళ్ళ హోమ్ కాన్స్టిట్యున్సీస్ అయిన కుప్పం అండ్ పులివెందులని ఎలా డీల్ చేశారో నాకు తెలుసుకోవాలనుంది. సో దీన్ని స్పెసిఫిక్గా నేను ఎలాగో ఒక ఇండివిజువల్ ఎపిసోడ్ చేశాను, ఆన్ ఈజ్ పులివెందుల డెవలపింగ్ అని, ఈజ్ కుప్పం డెవలపింగ్ అని ఇండివిజువల్ కాన్స్టిట్యున్సీ స్పెసిఫిక్గా డీటెయిల్ అకౌంట్ నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ని నేను తీసుకొచ్చి ఎపిసోడ్స్లో చేశాను. యూ కెన్ చెక్ దట్ అవుట్. ఈ ఎపిసోడ్లో ఐ విల్ బీ డ్రాయింగ్ కంపారిజన్స్ ఆన్ 3 points. ఓకే, సో అది చూసి ఫైనల్గా అసలు ఇంట్రెస్టింగ్ కన్క్లూషన్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మన స్టేట్లో ఇప్పుడు నుంచి అంటే జగన్ గారి తర్వాత నుంచి కంపీట్ చేసే పాలిటిక్స్ ఎలా ఉండబోతుంది అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను చెప్తాను టువర్డ్స్ ఎండ్. ఓకే, సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ఆఫ్ కుప్పం అండ్ పులివెందుల కాన్స్టిట్యున్సీలో నాకు ఫస్ట్ కీ హైలైట్ ఏంటి అంటే, కుప్పం మున్సిపాలిటీ కింద అప్గ్రేడ్ అయింది ఇన్ 2019 to 2024 జగన్ గారు రెజీమ్. ఓకే, దట్ ఈస్ ద హోమ్ కాన్స్టిట్యున్సీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. వేర్ యాజ్ పులివెందుల బికేమ్ got upgradation into a municipality during 2004 to 2009 వైఎస్ఆర్ గారు రెజీమ్. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా క్లోజ్గా గమనించాల్సిన పాయింట్. ఎందుకు అంటే, దిస్ ఇస్ నాట్, నేను ఇందాక చెప్పినట్టు, దిస్ ఇస్ నాట్ టు స్పెసిఫికలీ క్రిటిసైజ్ సిబిఎన్ గారో జగన్ గారో అని కాదు. ఒక చీఫ్ మినిస్టర్ స్టేట్ని డెవలప్ చేయాలి అంటే వాట్ ఆర్ దేర్ సక్సెస్ ట్రాక్స్ అనేది చూసే అటెంప్ట్ అనమాట. సో ఇప్పుడు చూస్తే ఫ్రెండ్స్, సిబిఎన్ గారు ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ అయింది డ్యూరింగ్ 1995. ఓకే, అప్పటి నుంచి 2019 జగన్ గారి టైంలో జగన్ గారు దాన్ని మున్సిపాలిటీ కింద అప్గ్రేడ్ చేశారు. కానీ ఆయన డ్యూరేషన్లో 3 times ఆయన చీఫ్ మినిస్టర్గా చేసిన ఏ రెజీమ్లో కూడా కుప్పంని మున్సిపాలిటీ కింద అప్గ్రేడ్ చేయాల. వేర్ యాజ్ పులివెందుల్ని ఆ టైంలో వైఎస్ఆర్ గారి కాన్స్టిట్యున్సీ అది. సో 2004 ఆయన ఎప్పుడైతే రెజీమ్లోకి వచ్చారో సీఎంగా, దాన్ని మున్సిపాలిటీ కింద అప్గ్రేడ్ చేశారు. ఓకే, సో ఎక్కడ కూడా ఆయన 2004 to 2009లో పులివెందులని మున్సిపాలిటీ కింద అప్గ్రేడ్ చేయకపోయి ఉంటే సిబిఎన్ గారికి ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అన్ ఆన్ పార్, అట్లీస్ట్ కంపారిటివ్లీ. ఆయన 3 times సీఎంగా చేసినా చేయలేదు, ఆర్ అట్లీస్ట్ ఈయన వైఎస్ఆర్ గారు ఆ 1 time చీఫ్ మినిస్టర్ అయినా, అఫ్కోర్స్ నెక్స్ట్ సబ్సిక్వెంట్ టర్మ్లో అయ్యారు, బట్ ఆ 2004-2009లో కానీ ఆ నెక్స్ట్ టర్మ్లో ఆయన అయిన దాంట్లో కానీ చేయకపోయి ఉంటే హీ వుడ్ హ్యావ్ గాటన్ ఆన్ పార్ అడ్వాంటేజ్. బట్ కంపారిటివ్ టర్మ్స్లో చూస్తే ఫ్రెండ్స్, దిస్ ఇస్ క్లియర్లీ అన్ అండర్ పర్ఫార్మెన్స్ సిగ్నల్. ఓకే, అండ్ దీని గురించి ఇంకొంచెం ఎందుకు జూమింగ్ చేసి మాట్లాడాలి అంటే, ఫ్రెండ్స్, సిబిఎన్ గారు ఆయన ఈ ఎలక్షన్ టర్మ్లో నేను కుప్పంని మోడల్ కాన్స్టిట్యున్సీ చేస్తాను నేను పవర్లోకి వస్తే అని చెప్పేసి ఆయన చెప్పారు. ఫ్రెండ్స్, మన స్టేట్లో ఇది ఎవరైనా చెప్పచ్చేమో కానీ చీఫ్ మినిస్టర్గా చేసిన క్యాండిడేట్ నెక్స్ట్ టైం మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు ఆ కాన్స్టిట్యున్సీకి నేను మోడల్ కాన్స్టిట్యున్సీగా చేస్తాను అని చెప్తే మాత్రం దట్ ఈస్ అ వెరీ వెరీ బిగ్ అండర్ పర్ఫార్మెన్స్ మెజర్. ఎందుకు అంటే ఆయన ఆల్రెడీ ఆయన చేతుల్లో అవకాశం ఉండి ఆయన చేయలేకపోయారు. వై? ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, సిబిఎన్ గారు 3 times ఆయన సీఎంగా ఉన్నా కూడా ఎందుకని కుప్పంని అప్గ్రేడ్ చేయలేకపోయారు? ఈజ్ దేర్ అ టెక్నికల్ రీజన్ ఫర్ దాట్? దానికి అంటే మున్సిపాలిటీకి కావాల్సిన పాపులేషన్ సైజ్ కానీ లేదా జాగ్రఫీకి సంబంధించిన టెక్నికల్ రీజన్స్ ఏమైనా అడ్డుపడ్డాయా అనేది ఇస్ మై ఓపెన్ క్వశ్చన్. ఓకే, అలాగ అడ్డుపడి ఉంటే 2014 to 2019 ఆ పాపులేషన్ రిక్వైర్మెంట్స్ మీట్ అయినప్పటికి కూడా మీట్ అవ్వలేదా 2014 ఆయన సీఎం అయినప్పుడు అది అప్గ్రేడ్ చేయడానికి? ఓకే, సో ఆ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏమైనా మీట్ అవ్వని ఉన్నాయా, విచ్ కేమ్ ఫేవరబుల్ ఓన్లీ డ్యూరింగ్ జగన్ గారుస్ టైమ్ ఈజ్ మై ఓపెన్ క్వశ్చన్ ఈవెన్ టిల్ నౌ. ఓకే, సో హ్యావింగ్ సెడ్ దాట్, ఇప్పుడు ఈయన మోడల్ కాన్స్టిట్యున్సీ కింద ఈయన డెవలప్ చేస్తా అంటున్నారు, విచ్ ఇస్ గుడ్ గోయింగ్ ఫార్వర్డ్. బట్ సమ్వేర్ ఇలాంటి ట్రెండే అమరావతి విషయంలో కూడా రిపీట్ అయిందేమో. ఓకే, హియర్ ఇస్ మై రీజనింగ్ ఫర్ దాట్. ఇప్పుడు 3 times సీఎంగా ఉండి కుప్పంని మున్సిపాలిటీ కింద కానీ కుప్పంలో నోట్ వర్ది డెవలప్మెంట్స్ ఏమీ చెస్ట్ థంపింగ్ డెవలప్మెంట్స్ ఏమీ చేయకుండా
అమరావతిని కూడా అదే స్పిరిట్తో పట్టుకున్నారేమో అని నా ఫీలింగ్. ఎందుకో నా ఫీలింగ్ కాదు, ఐ ఆర్గ్యూ ఫర్ దట్ పాయింట్. ఎందుకు అంటే ఫ్రెండ్స్ 2014లో క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు టీడీపీ అలయన్స్కి, అమరావతి డెవలప్ చేయడానికి దే హ్యావ్ ద కంప్లీట్ పవర్. కానీ ఎలాగైతే కుప్పంని దే టుక్ ఫర్ గ్రాంటెడ్ అండ్ డింట్ ఇంప్లిమెంట్ ఎనీ చెస్ థంపింగ్ అచీవ్మెంట్స్ ఆర్ డెవలప్మెంట్స్ ఇన్ కుప్పం, అలాగే ఇక్కడ కూడా అమరావతిని దే టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ప్రాబబ్లీ, అండ్ దే మస్ట్ హ్యావ్ థాట్ ఎప్పటికైనా మనమే కదా చేసేది అని చెప్పేసి దే మైట్ హ్యావ్ గాటన్ ఇన్ టు కాంప్లిసెంట్ స్టేజ్, జస్ట్ లైక్ హౌ ఇట్ హ్యాపెండ్ విత్ కుప్పం. ఓకే, సో హ్యావింగ్ సెడ్ దాట్ ఫ్రెండ్స్, నా ఇన్ఫరెన్స్ ఏంటి అంటే ఈ మున్సిపాలిటీ అప్గ్రేడేషన్ అండ్ టైయింగ్ దాట్ విత్ అమరావతి పాయింట్ ఏంటి అంటే, చేతిలో అవకాశం ఉంచుకొని డెవలప్ చేసే స్పిరిట్ లేక, ఆ పర్ఫార్మెన్స్ డ్రివెన్ కల్చర్ లేక కుప్పం ఎలాగైతే వెనక పెట్టారో, జగన్ గారు వచ్చి దాన్ని అప్గ్రేడ్ చేసేదాకా దాన్ని అప్గ్రేడ్ చేసే ఆలోచన కానీ మోడల్ కాన్స్టిట్యున్సీగా డెవలప్ చేస్తామని చెప్పి సిబిఎన్ గారు ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా దాన్ని ఎలాగైతే పక్కకు పెట్టేశారో, అమరావతి యాజ్ వెల్ యాజ్ ఈవెన్ మన ఎంటైర్ స్టేట్ కూడా ఇలాంటి ఇంప్లికేషన్స్ ఉండొచ్చేమో అనేది ఈజ్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఎందుకంటే సిబిఎన్ గారే కుప్పంని ఎలా డెవలప్ చేస్తూ వచ్చారు అన్నదే క్లియర్ ట్రాక్స్ ఫర్ అస్ టు ఎక్స్ట్రాపోలేట్ దిస్ హిజ్ క్యాండిడేచర్ ఆర్ హిజ్ పర్ఫార్మెన్స్ టు ద ఎంటైర్ స్టేట్. అండ్ ఇంకొకటి ఎందుకని ఇలా చూడడం కూడా ఇంపార్టెంట్ అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఆయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా సీన్లోకి వచ్చినప్పుడు దేశం అంతా ఏం చూశారు, గుజరాత్ మోడల్ అని చెప్పేసి గుజరాత్ సీఎంగా ఈయన ఉన్నప్పుడు ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి అన్నది యాక్చువల్ కాంటెక్స్లోకి వచ్చింది డిస్కషన్లోకి. నిజంగా ఆయన ఎంత చేశారు ఎంత చేయలేదు అని ఒకసారి పక్కన పెడదాం. బట్ పీపుల్ హ్యాడ్ ఫాలన్ బ్యాక్ ఆన్ టు వాట్ మిస్టర్ మోడీ హ్యాడ్ డన్ డ్యూరింగ్ హిస్ టెన్యూర్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఫర్ గుజరాత్, రైట్? ఇన్ ద సేమ్ వే this thought also or this point also came into this discussion. Okay, so that's a supporting rationale. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వద్దాం. కుప్పంని డెవలప్ చేస్తా చంద్రబాబు నాయుడు గారు ఏం ప్రామిస్ చేస్తున్నారు అంటే, నేను ఇక్కడ హార్టికల్చర్, అగ్రికల్చర్ అండ్ ఫ్లోరికల్చర్ని నేను డెవలప్ చేయడానికి ఎయిర్ స్ట్రిప్ ఒకటి పెట్టిస్తాను టు ఎక్స్పోర్ట్ ద లోకల్ ప్రొడ్యూస్ టు ద ఇంటర్నేషనల్ మార్కెట్స్. ఓకే, సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ అ వెరీ గుడ్ అంబిషన్. ఓకే, ఐ టోటలీ సపోర్ట్ దాట్. బట్ లెట్స్ బ్రేక్ ద డౌన్. కుప్పంలో మేజర్ క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఏంటి అంటే, అది డ్రాట్ ప్రోన్ ఏరియా, జస్ట్ లైక్ ఇన్ మెనీ అదర్ రాయలసీమ రీజన్స్. డ్రాట్ ప్రోన్ ఏరియా కావడం వల్ల అక్కడ ఇరిగేషన్ ఫెసిలిటీస్ సరిగ్గా లేక, సఫిషియంట్ ఆర్ ఎడిక్వేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేక, ఇక్కడున్న పాపులేషన్ అంతా అన్ఎంప్లాయ్మెంట్ వల్ల పక్క సిటీస్ ఆర్ బెంగళూరు ఆర్ పార్ట్స్ ఆఫ్ తమిళనాడు ఇక్కడికి వచ్చి వాళ్ళు లైవ్లీహుడ్స్ కోసం మైగ్రేట్ అయ్యి ఇన్ఫ్యాక్ట్ డైలీ షటిల్ చేసుకొని వెళ్ళే పొజిషన్లో కూడా చాలామంది ఉన్నారు. ఓకే, సో ఫ్రెండ్స్, కోర్ ఆఫ్ ద ప్రాబ్లం కుప్పంలో ఈజ్ అట్ ద డ్రాట్ అండ్ ల్యాక్ ఆఫ్ అడిక్వేట్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అండ్ దేర్ ఫార్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ దేర్ ఫార్ మైగ్రేషన్. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లమ్ని ఎట్లా బ్రేక్ డౌన్ చేసి ట్యాకిల్ చేస్తామని క్లియర్ కట్ మైల్ స్టోన్ బేస్డ్ అప్రోచ్ లేఅవుట్ చేయకుండా నేను ఎయిర్ స్ట్రిప్ పెట్టి ఎక్స్పోర్ట్ చేస్తాను అనేది, ఐఎమ్ ఆల్ ఇన్ ఫర్ అంబిషన్. డెఫినెట్గా ఆ స్పిరిట్ ఉండాలి, ఆ అప్రోచ్ ఉండాలి, ఆ కసి ఉండాలి. కానీ అది వీళ్ళు డెలివర్ చేస్తారా లేదా అన్న దాని దగ్గరికి వచ్చేసేటప్పుడు యూ షుడ్ హ్యావ్ అ క్లియర్ కట్ మైల్ స్టోన్ బేస్డ్ బ్రేక్ డౌన్ ఆఫ్ యువర్ ఎంటైర్ విజన్. ఓకే, నేను ఎక్స్పోర్ట్స్ పలానా టైంకి ఇదిగో నెక్స్ట్ 5 yearsలో 5th year కల్లా నేను ఎక్స్పోర్ట్స్ ఫెసిలిటీ నేను ఎయిర్ స్ట్రిప్ ఇక్కడ పెడుతున్నాను అంటే ఫస్ట్ 1 year కల్లా 1, 2, 3, 4 ఈ ఐటమ్స్ చేస్తాను. సెకండ్ కల్లా 3, 4, 5, 6 ఇవి చేస్తాను. థర్డ్ ఇయర్ కల్లా మీ అందరికీ బేర్ మినిమం ఇంత ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఉండి చేసుకునేలాగా చేస్తాను. 4th yearకి పలానా. 5th yearకి ఫైనల్గా నేను ఎయిర్ స్ట్రిప్ పెట్టి మీరు ఎక్స్పోర్ట్ చేసేలాగా నా దగ్గర ప్లాన్ ఉంది. సో దిస్ ఈజ్ మై అప్రోచ్ అనేది దట్ వుడ్ బి మోర్ టాంజిబుల్. ఓకే, సో ఫ్రెండ్స్, నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, దిస్ విల్ హ్యావ్ ఇంప్లికేషన్స్ ఫర్ అవర్ స్టేట్ ఆల్సో. ఓకే, నేను జగన్ గారు ఎక్సెసివ్ వెల్ఫేరిజంలో ఎలాగా ఆయన ఓవర్బోర్డ్ అవుతున్నారు అన్నదానికి నేను ఎక్కడా సంకోచించకుండా నేను చెప్తా ఉంటాను. అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ కూడా కావాలి అని కోరుకుంటున్నప్పుడు మన స్టేట్ని సమ్ గ్రాండ్ క్యాపిటల్ బిల్డ్ చేస్తాము. అండ్ ఐఎమ్ ఆల్ ఇన్ ఫర్ అమరావతి. నేను మీకు స్పెషల్గా చెప్పనవసరం లేదు. సో ఈ గ్రాండ్ విజన్స్ చెప్పేటప్పుడు జనాలకి ప్రామిస్ని, అష్యూరెన్స్ని క్రియేట్ చేయాలంటే దేర్ షుడ్ బి అ బ్రేక్ డౌన్ ఆఫ్ దట్ ప్లాన్ అండ్ క్లియర్ మైల్ స్టోన్స్ అండ్ విత్ అకౌంటబిలిటీ డ్రివెన్ మెట్రిక్స్.
ఓకే. సో అవి ఎక్కడా కనిపించకుండా డైరెక్ట్గా నేను ఎయిర్ స్ట్రిప్ పెట్టి ఎక్స్పోర్ట్ చేస్తాను అనేది, అలాంగ్ విత్ దాట్ కుప్పంని ఇప్పుడు దాకా 3 times సీఎంగా చేసిన ఆయన ఏం డెవలప్ చేశారు, అండ్ ఇప్పుడు నేను మోడల్ కాన్స్టిట్యున్సీ కింద డెవలప్ చేస్తాను అనే పరిస్థితిలోకి ఎలా ల్యాండ్ అయ్యారు వర్సెస్ నేను ఎయిర్ స్ట్రిప్ డెవలప్ చేస్తాను అనేది, ఇట్స్ లైక్ టోటలీ అది ఇట్స్ నాట్ ఫిట్టింగ్ టు మీ అట్లీస్ట్. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, దట్స్ ద సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్, కంపేర్ చేస్తే పులివెందుల్లో వైఎస్ఆర్ గారి టైం నుంచి అలాంగ్ విత్ పులివెందుల అండ్ బ్రాడర్ కడప రీజన్కి జరిగిన డెవలప్మెంట్స్ నేను ఇండివిజువల్ ఎపిసోడ్లో చెప్పాను. ఫ్రెండ్స్, అక్కడ చూస్తే బేసిక్గా డెవలప్మెంట్ కోరుకునే బేర్ మినిమం ఆస్పెక్ట్స్ అన్నీ కూడా టిక్ ఆఫ్ అయినాయి. ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ పులివెందుల ఇస్ ఫుల్లీ డెవలప్డ్, అది ఇండియాలోనే మోడల్ కాన్స్టిట్యున్సీ అని నేనేం క్వాలిఫై చేయట్లా. అక్కడ వచ్చిన మెడికల్ కాలేజెస్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ని ఎట్లా అప్గ్రేడ్ చేశారు, ఇండస్ట్రియల్ పార్క్స్, ఎయిర్పోర్ట్స్ కానీ, ఓకే, ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ ఆల్. సో ఓవరాల్గా చూస్తే వెన్ యూ కంపేర్ కుప్పంస్ ట్రాక్ రికార్డ్ వర్సెస్ పులివెందులస్ ట్రాక్ రికార్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్, కుప్పంకి ఇంకా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఓకే, బోత్ ఫాల్ అండర్ రాయలసీమ రీజన్ ఓన్లీ. అట్ ద సేమ్ టైం పులివెందులకి రిలేటివ్గా చూసుకుంటే చాలా టిక్ మార్క్స్ ఉన్నాయి. ఓకే, అండ్ అగైన్ ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్ అండ్ సేయింగ్ దట్ పులివెందుల ఫుల్లీ డెవలప్డ్ అని నేను చెప్పట్లేదు. ఓకే, సో ఈ కంపారిటివ్ పాయింట్స్లో చూస్తే ఫ్రెండ్స్, ఐ వుడ్ సే కుప్పం హ్యాస్ బీన్ ఫాలోయింగ్ బ్యాక్ ఆన్ లాడ్ ఆఫ్ మెజర్స్. ఓకే, ఆయన రీసెంట్గా స్కల్ప్టర్స్ కోసం ఒక 100 acres ల్యాండ్ అలొకేట్ చేస్తామంటున్నారు. ఓకే, సో దెర్ ఆర్ లాడ్ ఆఫ్ ప్లాన్స్ కమింగ్ ఫ్రమ్ సిబిఎన్ గారు సైడ్. బట్ ఫ్రెండ్స్, హీర్ ఇస్ మై కన్క్లూజన్. ఓకే, మనం ఇప్పుడు దాకా ఏం చూసాం, మున్సిపాలిటీ అప్గ్రేడేషన్ ఎందుకు, మున్సిపాలిటీ కింద అప్గ్రేడ్ అవ్వడానికి వైఎస్ఆర్ గారు పులివెందులని పవర్లోకి వచ్చిన ఎంత కాలానికి దాన్ని అప్గ్రేడ్ చేశారు, అండ్ మన కుప్పంని పవర్లోకి వచ్చిన ఎంతకాలానికి సిబిఎన్ గారు అప్గ్రేడ్ చేశారు, అండ్ ఎవెన్చువలీ అది చేసిన జగన్ గారు. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, ఎయిర్పోర్ట్ని ఆర్ ఎయిర్ స్ట్రిప్ని ఆయన సెటప్ చేస్తా అంటున్నారు, విచ్ దాని మీద నా టేక్ చెప్పాను. అండ్ కంపారిటివ్గా పులివెందులలో ఎలాంటి ఐటమ్స్ మీద చెక్ లిస్ట్లో టిక్ మార్క్స్ వచ్చినాయి వర్సెస్ కుప్పంలో ఇంకా ఎన్ని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. ఫ్రెండ్స్, నా కన్క్లూడింగ్ రిమార్క్ ఏంటి అంటే, పులివెందుల వర్సెస్ కుప్పం కంపారిజన్లో ఇట్ ఈస్ నాట్ జస్ట్ టు కన్ఫైన్ అండ్ పుట్ అ బ్యాటిల్ బిట్వీన్ కుప్పం డెవలప్మెంట్స్ అండ్ పులివెందుల డెవలప్మెంట్స్. నా బ్రాడర్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే, హోమ్ కాన్స్టిట్యున్సీస్లో సీఎం క్యాండిడేట్స్ ఎలా డెవలప్మెంట్ని చేపట్టారు, సో దాట్ నా స్టేట్ ఆంధ్ర డెవలప్మెంట్కి రిలయబుల్ మెట్రిక్స్గా రిలయబుల్ ట్రాక్ రికార్డ్స్ని మెజర్ చేయడానికి నాకు అదొక ఇండికేటర్ కోసం నేను చేస్తున్నాను. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను. సో ఫ్రెండ్స్, నా ఫైనల్ టేక్అవే ఏంటి అంటే, ఫ్రెండ్స్, ఇట్ ఈస్ వెరీ క్లియర్ దాట్ జగన్ గారు డ్యూరింగ్ హిజ్ రెజీమ్ ఫర్ ద ఫస్ట్ టైం హీ బ్రాడ్ డౌన్ ద పర్ఫార్మెన్స్ డౌన్ టు నంబర్స్. ఓకే, అండ్ అంటే సిబిఎన్ గారు ఏం చేశారు, జగన్ గారు ఏం చేశారు అని చెప్పేసి ఆయనే స్వయాన ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ప్రస్తావన తేకుండా ఆయన డెట్స్లో కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కానీ ఆయనకన్నా ఈయన ఎలా బెటరో విత్ నంబర్స్ తీసుకొచ్చారు. ఓకే, దట్ ఈస్ టు మీ అ గ్రౌండ్ బ్రేకింగ్ చేంజ్ ఇన్ ద పొలిటికల్ డిస్కోర్స్ ఆఫ్ ఆంధ్ర పాలిటిక్స్ దట్ ఐ సీరియస్లీ అప్రిషియేట్, బికాస్ దాట్స్ హౌ at the end of the day debates and performance needs to be measured. Okay, it should boil down to numbers at the end of the day. ఇక్కడ సాడ్ థింగ్ ఇంకోటి ఏంటంటే, దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్, ఈయన జగన్ గారు హీస్ కంపేరింగ్ హిస్ పర్ఫార్మెన్స్ విత్ సిబిఎన్ గారు. అండ్ సిబిఎన్ గారితో పర్ఫామ్ చేస్తే సరిపోదు. దిస్ ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సిబిఎన్ గారితో మీరు కంపేర్ చేసుకొని నేను ఆయనకన్నా బెటర్ అంటే మాత్రం ఆంధ్ర ఆస్పిరేషన్స్కి అది సరిపోదు. జగన్ గారు, ఐ నో యూ వోంట్ బీ వాచింగ్ మై వీడియో, బట్ దిస్ మై టేక్, దట్స్ హౌ ఐ సీ ఇట్. ఓకే, సో ఇట్స్ వెరీ క్లియర్ దట్ నెంబర్స్, అండ్ ఆల్సో దెర్ ఇస్ అనదర్ సపోర్టింగ్ పాయింట్. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే వాళ్ళ మీద, అంటే టీడీపీ వాళ్ళ మీద ఆనరబుల్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇలాగ నంబర్స్తో మీదకొచ్చి ఇలా చూపిస్తే, పబ్లిక్లోకి వచ్చి డైరెక్ట్గా ఇన్ ద స్టేట్ అసెంబ్లీ అఫీషియల్ రికార్డ్స్లో చూపిస్తే దాని మీద కౌంటర్ లేదు. ఓకే ఫ్రెండ్స్, ఐ అండర్స్టాండ్ దాట్ అపోజిషన్ వాళ్ళకి పవర్లో ఉన్న వాళ్ళ మీద రైవలరీ అవ్వచ్చు, ఐ వుడెంట్ కాల్ ఇట్ ఎనిమిటీ, బట్ ఆ కైండ్ ఆఫ్ లెట్స్ సే ఆ డిఫరెన్సెస్ వల్ల దే మైట్ నాట్ కేర్. బట్ I'm telling you, CBN garu, again, I know that you won't be watching this video, but that's how I see it. CBN garu, if you still think that, Jagan garu numbers pettina, I don't care, ante matram, there are set of population who are seriously observing these numbers, okay, who don't tag themselves to, వాళ్ళెవ్వరూ ఏ పార్టీలని అంటించుకోకుండా ప్యూర్గా స్టేట్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తా నంబర్ బేస్డ్గా ఆబ్జెక్టివ్గా వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇంకా రాబోయే రోజుల్లో చాలా పెరుగుతారు.
ఓకే, సో మీరు జగన్ గారిని అక్కడ చూస్తున్నారేమో, ప్రాబ్లీ ఐ వుడ్ రికమెండ్ అక్కడ జగన్ గారు ఉన్నా ఎవరున్నా కానీ ఆ చైర్కి ఒక యునో responsibility or whatever the respect, I don't know whether you still call it as respect or not, being in your position in opposition. But honorable CMA మీ మీద అలా అలిగేట్ చేసినప్పుడు, let's say if you think those numbers are not true, it's on you at the end of the day to prove them right or wrong. Okay, so if you మీరు సైలెంట్గా ఉంటే ఆ నెంబర్స్ ఇప్పటిదాకా కూడా మీ మేనిఫెస్టోస్ వచ్చేసినాయి, ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎలక్షన్స్ ముందు కూడా ఎక్కడా కూడా ఆయన ప్రజెంట్ చేసిన నంబర్స్ మీదకి మీరు డిస్కషన్ తీసుకురాలేదు అంటే దట్ షోస్ అ లాట్ అబౌట్ వన్ థింగ్. జగన్ గారు ఈజ్ ఆయన నంబర్స్ మీద తీసుకొచ్చారు గేమ్. అండ్ జగన్ గారిని ఎవరు బీట్ చేయాలన్నా కూడా నాట్ ఓన్లీ సిబిఎన్ గారు, ఐ డోంట్ థింక్ సిబిఎన్ గారు ఆర్ ఎనీబడి ఇన్ ద స్టేట్ వాళ్ళు పర్ఫామ్ చేయకపోతే జగన్ గారి ఆర్గ్యుమెంట్స్ ముందు కానీ ఆయన ప్రజెంటేషన్ ముందు కానీ నిలబడలేరు. బికాస్ పీపుల్ లైక్ అస్ హూ ఆర్ నాట్ పార్టీ స్పెసిఫిక్ పీపుల్ ఆర్ వెరీ క్లియర్లీ వాచింగ్ ద నంబర్స్. ఓకే, సో ఇఫ్ యు ఆర్ నాట్ పర్ఫార్మింగ్, మీరు నంబర్స్ మీద చూపించలేరు. నంబర్స్ చూపించకపోతే జగన్ గారి గేమ్లో మీరు జగన్ గారి గేమ్ అనే కాదు, పర్ఫార్మెన్స్ డ్రివెన్ సెటప్లో మీరు నిలబడలేరు. ఓకే, దిస్ ఇస్ నాట్ స్పెసిఫిక్ టు జగన్ గారు, దిస్ ఇస్ హౌ ద వరల్డ్ ఆపరేట్స్. ద ప్రైవేట్ ఎంటిటీస్ ఎవ్రీవేర్ పర్ఫార్మెన్స్ డ్రివెన్ కల్చర్ ఉంది కాబట్టి నంబర్స్ మీదకి మీరు గేమ్ తీసుకురాకపోతే నిలబడలేరు. సో జగన్ గారిని బీట్అవుట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు షో ద నంబర్స్ చూపించాలంటే యూ హ్యావ్ టు పర్ఫామ్. ఓకే, సిబిఎన్ గారు కానీ ఎవరైనా కానీ. అండ్ ఫ్రెండ్స్, మీకు హౌ టు డిఫీట్ జగన్ గారు అనే సిరీస్ మీద హౌ టు డిఫీట్ జగన్ గారు అనే దాని మీద నేను ఒక 4 to 5 ఎపిసోడ్ సిరీస్ నేను ఒకటి చేశాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, చెక్ దట్ అవుట్. ఐ వెంట్ వెరీ ఎలాబరేటివ్ ఆన్ హిస్ స్ట్రాటజీ. ఆయన వెల్ఫేరిజం సైడ్ ఎలా పోలరైజ్ చేసి ఆయన స్ట్రాటజీని బిల్డ్ చేశారు, దాన్ని కౌంటర్ స్ట్రాటజీగా సిబిఎన్ గారు ఏం చేయాలి, ఆయన స్ట్రాటజీలో ఏం వీక్గా ఉంది అని చెప్పి like 3 to 4 months back I made this series. If you are interested, check that out. Okay, so friends, నా కన్క్లూడింగ్ రిమార్క్స్ అయితే ఇది. పులివెందుల కుప్పంలో జరిగిన డెవలప్మెంట్స్ మీద ఒక కంపారిటివ్ పిక్చర్ నేను ఇచ్చాను. అండ్ దాని ద్వారా నేను కన్క్లూడ్ చేసిన నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో కూడా చెప్పాను. ఇట్ ఈస్ కమింగ్ డౌన్ ఎంటైర్లీ టు నంబర్స్. దట్స్ హౌ ద నెక్స్ట్ జనరేషన్ పాలిటిక్స్ హ్యాస్ టు బీ ఎవాల్వింగ్ ఇన్ టు. అండ్ లెట్స్ సే ఇప్పుడు టీడీపీ పవర్లోకి వచ్చినా కూడా సిబిఎన్ గారు ఆర్ లోకేష్ గారు ఆర్ పవన్ కళ్యాణ్ గారు, హూస్ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళందరూ కూడా ఇలాంటి కల్చర్నే కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇఫ్ జగన్ గారు హ్యాస్ ఆల్రెడీ సెట్ దట్ ప్రెసిడెంట్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఆంధ్రాస్ పాలిటిక్స్ అండ్ స్టేట్ డెవలప్మెంట్, మీరు కనుక మళ్ళీ నంబర్స్ మీద డెమాన్స్ట్రేట్ చేయకపోతే మీ ఆర్గ్యుమెంట్స్ కానీ మీ పర్ఫార్మెన్స్ కానీ ఆర్ రాదర్ జగన్ గారు అండర్ పర్ఫార్మెన్స్ కానీ నంబర్స్ మీద డెమాన్స్ట్రేట్ చేయకపోతే దేర్ విల్ బీ నో, అట్లీస్ట్ ఐ పర్సనలీ I know I'm nobody, but I'll keep watching and tracking the metrics and the state development aspects. Numbers में తీసుకురాపోతే there'll be no space for even to build an argument. Okay, and let's say if జగన్ గారు పవర్లోకి వస్తే జగన్ గారు కూడా ఈ కల్చర్ని, నంబర్ బేస్డ్ కల్చర్ని మెయింటైన్ చేస్తా ఆయన డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడతా సిబిఎన్ గారితో కంపారిటివ్ ఫిగర్స్లోకి దిగకూడదు. ఓకే, ఎందుకంటే మీరు ఆల్రెడీ 5 years చేశారు, యూ హ్యావ్ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. నౌ లెట్స్ సే ఇప్పుడు వైఎస్ జగన్ గారే సీఎం, మళ్ళీ ఆనరబుల్ సీఎం అయితే నెక్స్ట్ టర్మ్లో హీ హ్యాస్ టు షో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఆన్ హిస్ పర్ఫార్మెన్స్, హిస్ లాస్ట్ ఇయర్స్ రెజీమ్. Okay, and please don't bring Sivan Garu's picture and show that marginal increment in terms of capex or whatever the initiatives. Okay, anyways, we know that your welfareism మీ strategy anta welfareism centric untadi, but I hope adi development వైపు కూడా మారుతుంది if you come into power in the next regime, sir. And Sivan Garu మీరు పవర్లోకి వస్తే మీరు చేసే డెవలప్మెంట్స్ కానీ అవంతా నెంబర్స్ గేమ్ మీదకి ఎట్లా ట్రాన్స్లేట్ అవ్వాలనేది there is a clear case now for you to enter into that mode. Okay, so friends, with that, let me know your thoughts. Kuppam and Pulivendula constituency lo jarigina developments mida ee comparative points mida mee opinion enti. You seem this discussion to be favorable to a party or objective ga jariginda, leda inka manam miss aina points evana unnaya, nenu miss aina points evana unnaya, or ఫైనల్గా నేను చెప్పిన టేక్ అవేలో పర్ఫార్మెన్స్ బేస్డ్ కల్చర్కి రంగం సిద్ధమైపోయిందా ఆంధ్ర పాలిటిక్స్లో అనే దాని మీద మీ కామెంట్స్ నాకు చెప్పండి. థ్యాంక్ యూ.